మన తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది. కానీ చాలామందికి తెలియని ఒక విషయం ఉంది. ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. పురాణాల ప్రకారం ఈ రోజునే సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించారు అని చెబుతారు. అంతేకాదు, ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి రుచికి మన జీవితంతో సంబంధం ఉన్న ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఉగాది ఎలా ప్రారంభమైంది? ఎందుకు ఈ రోజునే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది? మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కొత్త ప్రారంభం అవసరం ఉంటుంది. కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలు. ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం ప్రారంభమయ్యే సమయం మనకు జీవితాన్ని మళ్ళీ కొత్తగా ఆలోచించే అవకాశం ఇస్తుంది. మన తెలుగువారి జీవితంలో అలాంటి కొత్త ప్రారంభాన్ని సూచించే పవిత్రమైన పండుగే ఉగాది. ఉగాది అంటే అసలు ఏమిటి? ఎందుకు ఈ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది? ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎందుకు ఉంటాయి? ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుంటే ఉగాది పండుగ యొక్క అసలు మహిమ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, పురాణ కథలు, సాంప్రదాయాలు అన్నిటి గురించి తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృతంలో ఉన్న యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త యుగానికి ప్రారంభం. తెలుగువారు మరియు కన్నడ ప్రజలు ఈ రోజునే కొత్త సంవత్సరాన్ని ప్రారంభంగా భావిస్తారు. అందుకే ఉగాది రోజున అందరూ కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు ప్రపంచం పూర్తిగా శూన్యంగా ఉండేది. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాలి అని సంకల్పించారు. ఆయన మొదట కాలాన్ని సృష్టించారు. పగలు మరియు రాత్రి, తర్వాత నెలలు, సంవత్సరాలు, ఋతువులు అన్నీ సృష్టించారు. ఈ సృష్టి ప్రారంభమైన రోజు చైత్రశుద్ధ పాడ్యమి అని చెబుతారు. అదే రోజున మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అందుకే ఉగాది రోజున సృష్టి ప్రారంభం దినంగా భావిస్తారు. మన భారతీయ సంస్కృతిలో కాలాన్ని కొలవడానికి ఒక గొప్ప విధానం ఉంది. దానిని పంచాంగం అంటారు. పంచాంగం అంటే 5 అంశాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంశాలను కలిపి పంచాంగం తయారు చేస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. దీనిని పంచాంగ శ్రవణం అంటారు. పురాణాల ప్రకారం కాలాన్ని నియంత్రించే శక్తి విష్ణు భగవానుడి చేతిలో ఉంది అని చెబుతారు. అందుకే ఈ రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే త్వరగా నిద్రలేసి స్నానం చేస్తారు. ఇంటిని శుభ్రం చేస్తారు. తలుపులకి మామిడి తోరణాలు కడతారు. మామిడి ఆకులు శుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో రంగవల్లులు వేస్తారు. కొత్త బట్టలు వేసుకుంటారు. దేవునికి పూజ చేస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: వేప పువ్వు చేదు, బెల్లం తీపి, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, ఉప్పు, మిరపకాయ కారం. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి: ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, కష్టం, విజయము. జీవితంలో సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. ఈ అన్నిటినీ సమానంగా స్వీకరించమని ఉగాది పచ్చడి మనకు చెబుతుంది. ఉగాది పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి చాలా అందంగా మారుతుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి, పువ్వులు పూస్తాయి. మామిడి చెట్లకు పువ్వులు వస్తాయి. పక్షులు మధురంగా పాడుతూ ఉంటాయి. ప్రకృతి మొత్తం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా అనిపిస్తుంది. అందుకే ఉగాది పండుగను ప్రకృతి పండుగ అని కూడా అంటారు. పూర్వకాలంలో రాజులు ఉగాది పండుగను చాలా ఘనంగా జరుపుకునేవారు. రాజభవనాలను పువ్వులతో అలంకరించేవారు. ప్రజలకు అన్నదానం చేసేవారు. పండితులను ఆహ్వానించి పంచాంగ శ్రవణం వినేవారు. ప్రజలందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకునేవారు. ఉగాది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గతంలో ఏం జరిగినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటినీ మరిచిపోయి కొత్త ఆశలతో ముందుకు సాగమని చెబుతుంది. జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించగలిగితే మన జీవితం సంపూర్ణమవుతుంది. ఉగాది పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది కొత్త ఆశ, కొత్త ఆరంభం, కొత్త జీవితం. సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ మనకు ఇచ్చిన కాలచక్రంలో మరో కొత్త సంవత్సరాన్ని స్వాగతించే పవిత్రమైన రోజు. జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించి ముందుకు సాగమని చెప్పే పండుగ. ఈ పవిత్రమైన ఉగాది పండుగ మన అందరి జీవితాలలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, దేవాలయ విశేషాలు, పండుగల మహిమల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.